Hello everyone. In previous class we are discussing heterocyclic compounds విజాతీయ వలయ సమ్మేళనాలు. సో పార్ట్ 1లో మనం విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ యొక్క వర్గీకరణ గురించి చూసాము. అదేవిధంగా ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు, రెజోనెన్స్ నిర్మాణాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో జనరల్గా మనకు విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే కర్బన సమ్మేళనం యొక్క వలయ నిర్మాణంలో కర్బన పరమాణువులతో పాటుగా కర్బనేతర పరమాణువులు కూడా ఉన్నట్లయితే వాటిని మనం విజాతీయ వలయ సమ్మేళనాలు అన్నాం. సో జనరల్గా మనకు కర్బన సమ్మేళనాలు అనేటివి రెండు రకాలని చెప్పుకున్నాము. అవి వివృత సమ్మేళనాలు, వలయ సమ్మేళనాలు. వివృత సమ్మేళనాలు అనేటివి మళ్ళీ మనకు రెండు రకాలు. ఒకటి సంతృప్త సమ్మేళనాలు, రెండవది అసంతృప్త సమ్మేళనాలు. సో ఇక్కడ సంతృప్త సమ్మేళనాలు అంటే మనకు కార్బన్ పరమాణువుల మధ్య కేవలం ఏకబంధం మాత్రమే ఉన్నట్లయితే వాటిని సంతృప్త సమ్మేళనాలు అన్నాం. సో వాటికి ఎగ్జాంపుల్గా ఆల్కేన్స్. అసంతృప్త సమ్మేళనాలు అంటే మనకు కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధాలు కానీ త్రిబంధాలు కానీ ఉన్నట్లయితే వాటిని అసంతృప్త సమ్మేళనాలు. సో ఇక్కడ మనకు ద్విబంధం కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం ఉన్నట్లయితే అది మనకు ఆల్కీన్స్ ఎగ్జాంపుల్స్. కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ త్రిబంధం ఉన్నట్లయితే మనకు అది ఆల్కైన్స్కు ఉదాహరణ. నెక్స్ట్ మనకు వలయ సమ్మేళనాలకు రెండు రకాలు, హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే మనకు కర్బన పరమాణువుల మధ్య కేవలం కర్బన పరమాణువులు మాత్రమే ఉన్నట్లయితే వాటిని హోమోసైక్లిక్ కాంపౌండ్స్ లేదా సజాతీయ వలయ సమ్మేళనాలు అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు జనరల్గా బెంజిన్, నాఫ్థలిన్, యాంథ్రసిన్, సైక్లోహెక్సేన్ ఇవన్నీ కూడా మనకు హోమోసైక్లిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే కర్బన సమ్మేళనం యొక్క వలయ నిర్మాణంలో కర్బన పరమాణువులతో పాటుగా మనకు కర్బనేతర పరమాణువులు కూడా ఉన్నట్లయితే వాటిని హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. సో జనరల్గా మనకి హెటరోసైక్లిక్ కాంపౌండ్స్లో నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్లు అనేటివి మనకు విజాతీయ పరమాణువులుగా ఉండడం జరుగుతుంది. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్ను ఉదాహరణలుగా తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం ఈ విజాతీయ వలయ సమ్మేళనాల్లో వివిధ రెజోనెన్స్ నిర్మాణాలను ఏర్పరుస్తుందని చెప్పుకున్నాము. సో ఇందులో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి జరుగుతాయి. అదేవిధంగా ఇది ఏరోమాటిక్ స్వభావాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. జనరల్గా మనకు హుకెల్ నియమం ప్రకారం 4n+2 సంఖ్యలో పై ఎలక్ట్రాన్లను కలిగినటువంటి సమ్మేళనాలు లేదా ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు అనేటివి మనకు ఏరోమాటిక్ ధర్మాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్లు మనకు ఏకాంతర ద్విబంధాలను కలిగి ఉండి 4n+2 సంఖ్యలో పై ఎలక్ట్రాన్లను కలిగి ఉండి హుకెల్ నియమం ప్రకారం మనకు ఏరోమాటిక్ ధర్మాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్లు అనేటివి మనకు ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి ముఖ్యంగా మనకు ఆల్ఫా స్థానంలో మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే ఆల్ఫా స్థానంలో మనకు ఎలక్ట్రాన్ సాంద్రత అనేది ఎక్కువగా ఉండడం వల్ల వచ్చి చేరేటువంటి ఎలక్ట్రోఫైల్కు ఆల్ఫా స్థానం అనేది అనుకూలంగా ఉండడం జరుగుతుంది. సో ఇదంతా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో పంచపరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలను తయారు చేయుట. సో జనరల్గా ఈ పంచపరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. విజాతీయ వలయ సమ్మేళనాలు అనేటివి రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. వలయ పరిమాణంను ఆధారంగా చేసుకొని, అదేవిధంగా స్వభావంను ఆధారంగా చేసుకొని. సో వలయ పరిమాణంను ఆధారంగా చేసుకొని మనం పంచపరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలు, షష్ఠీ పరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలు, అదేవిధంగా మిశ్రమ విజాతీయ వలయ సమ్మేళనాలుగా వర్గీకరణ చేసుకోవడం జరిగింది. సో అందులో మనకు పంచపరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే కర్బన సమ్మేళనం యొక్క వలయ నిర్మాణంలో
కర్బన పరమాణువులతో పాటుగా ఒక కర్బనేతర పరమాణువు ఉంటే దాన్ని విజాతీయ వలయ సమ్మేళనాలు అనుకున్నాం. సో ఇక్కడ పంచపరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే ఇందులో 4 కర్బన పరమాణువులతో పాటుగా ఒక కర్బనేతర పరమాణువు ఉన్నట్లయితే వాటిని పంచపరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలుగా పేర్కొనడం జరిగింది. సో అందులో మనకు ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్లు అనేటివి రావడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో పంచపరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలను తయారు చేయటంలో మొదటగా ఫిర్రోల్ను తయారు చేసేటువంటి పద్ధతులు. సో ఈ ఫిర్రోల్ను తయారు చేసేటువంటి పద్ధతిలో ముందుగా ఫస్ట్ వన్ మనకు ఎసిటైలిన్ నుండి ఎసిటైలిన్. సో కార్బన్ కార్బన్ పరమాణుల మధ్య ఇక్కడ మనకు త్రిబంధం అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ముందుగా 2 మోల్ల ఎసిటైలిన్ను మరియు అమోనియం యొక్క మిశ్రమాన్ని 2 మోల్ల ఎసిటైలిన్ను మరియు అమోనియా యొక్క మిశ్రమాన్ని ఎర్రని గొట్టం గుండా పంపిస్తూ 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినట్లయితే చక్రీయ చర్య అనేది జరిగి సైక్లైజేషన్ రియాక్షన్ అనేది జరిగి మనకు ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సో ఇదొక మోల్ ఎసిటలిన్, ఇదొక మోల్ ఎసిటలిన్, CH ట్రిపుల్ బాండ్ CH అండ్ CH ట్రిపుల్ బాండ్ CH, 2 moles of acetylene and ammonia NH3. So those mixture passing through red hot copper tubes at 500 degree centigrade temperature and it forms ఫిర్రోల్. సో జనరల్గా మనం ఇక్కడ 2 మోల్ ఎసిటలిన్ను మరియు అమోనియా మిశ్రమాన్ని కలిపి ఎర్రని గొట్టాల గుండా పంపిస్తూ 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద పంపించినట్లయితే వేడి చేసినట్లయితే మనకు ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. వలయ చర్య అనేది జరిగి సైక్లైజేషన్ రియాక్షన్ అనేది జరిగి మనకు ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సో అదేవిధంగా ఫ్యూరాన్ నుండి, సో జనరల్గా మనకు ఫ్యూరాన్ అంటే 4 కర్బన పరమాణువులతో పాటుగా ఒక ఆక్సిజన్ కర్బనేతర పరమాణువుగా ఉన్నట్లయితే దాన్ని ఫ్యూరాన్ అంటాము. సో ఈ ఫ్యూరాన్ను Al2O3 అల్యూమినియం ట్రైఆక్సైడ్ సమక్షంలో అమోనియాతో కలిపి వేడి చేయగా నిర్జలీకరణ చర్య అనేది జరిగి మనకు అంటే వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోయి మనకు ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఫ్యూరాన్ స్ట్రక్చర్. ఈ ఫ్యూరాన్ మనం అమోనియాతో చర్య జరిపించినప్పుడు ఇక్కడ నుండి ఒక హైడ్రోజను, ఇక్కడ నుండి ఒక హైడ్రోజను, దెన్ ఫ్యూరాన్ నుండి ఆక్సిజన్ అనేది వెళ్ళిపోయి మనకు వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోతుంది. నిర్జలీకరణ చర్య అనేది జరిగి మనకు ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సో ఇది మనకు ఫ్యూరాన్ నుండి. ఫ్యూరాన్ను అల్యూమినియం ట్రైఆక్సైడ్ సమక్షంలో అమోనియాతో కలిపి వేడి చేయగా నిర్జలీకరణం చెంది ఫిర్రోల్ అనేది ఏర్పడును. దెన్ థర్డ్ వన్ వచ్చేసి సక్సినాల్డిహైడ్ నుండి మనం ఫిర్రోల్ను తయారు చేయుట. సో ఇక్కడ మనకు సక్సినాల్డిహైడ్ యొక్క ఫార్ములా CH2 CHO అండ్ CHO. ఇది సక్సినాల్డిహైడ్ యొక్క ఫార్ములా. సో జనరల్గా మనం ఇక్కడ సక్సినాల్డిహైడ్ను అమోనియాతో కలిపి వేడి చేయగా నిర్జలీకరణం చెంది మనకు ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సక్సినాల్డిహైడ్ను అమోనియాతో కలిపి వేడి చేయగా నిర్జలీకరణం చెంది ఫిర్రోల్ ఏర్పడుతుంది. సో ఇది సక్సినాల్డిహైడ్ యొక్క కీటో రూపం CH2 C డబుల్ బాండ్ OH అండ్ C డబుల్ బాండ్ OH. ఈ సక్సినాల్డిహైడ్ యొక్క కీటో రూపం. సో ఇక్కడ బాండ్ అనేది మనకి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి ఒక బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కార్బన్ మధ్యలో మనకు డబుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ C డబుల్ బాండ్ OH ఈ ఆల్డిహైడ్ గ్రూప్ నుండి మనకు ఈ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ వచ్చేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్తో కలిసిపోవడం జరుగుతుంది. సో అప్పుడు మనకు ఇది సక్సినాల్డిహైడ్ యొక్క కీటో రూపం. ఈ కీటో రూపం అనేది టాటోమెరిజం చెంది మనకు ఈనోల్ రూపంగా మార్పు చెందుతుంది. CH డబుల్ బాండ్ CHOH అండ్ CHOH. ఈ సక్సినాల్డిహైడ్ యొక్క ఈనోల్ రూపంను మనం అమోనియాతో చర్య జరిపించినప్పుడు ఈ ఈనోల్ రూపం నుండి 2 OH సమూహాలు, ఈ అమోనియాలో నుండి హైడ్రోజన్ సమూహాలు 2 moles వాటర్ మాలిక్యూల్ అనేది
వెళ్ళిపోవడం జరుగుతుంది. రిమూవల్ ఆఫ్ 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఫిర్రోల్. ఇది సక్సినాల్డిహైడ్ నుండి ఫిర్రోల్ను తయారు చేసేటువంటి పద్ధతి. దెన్ నెక్స్ట్ పాలినార్ సంశ్లేషణ, పాలినార్ సింథసిస్. సో ఇక్కడ మనకు 2,5 డైకార్బోనైల్ను తీసుకోవడం జరుగుతుంది. దాని ఫార్ములా వచ్చేసి CH3 C డబుల్ బాండ్ O CH2 CH2 C డబుల్ బాండ్ O CH3. సో ఇక్కడ మనకు సెకండ్ కార్బన్ పైన అదేవిధంగా ఫిఫ్త్ కార్బన్ పైన మనకు కార్బోనైల్ సమూహం ఉంది. సో 1 2 3 4 5 6 2,5 డై కార్బోనైల్. సో ఇక్కడ ఈ 2,5 డై కార్బోనైల్ను అమోనియాతో కలిపి వేడి చేసినప్పుడు మనకు నిర్జలీకరణం జరిగి 2,5 డైమిథైల్ ఫిర్రోల్ ఏర్పడుతుంది. ఈ 2,5 డైమిథైల్ ఫిర్రోల్ను సోడా లైమ్తో NaOH ప్లస్ CaO, సో దీన్ని మనం సోడా లైమ్గా పేర్కొనడం జరుగుతుంది. సో ఈ 2,5 డైమిథైల్ ఫిర్రోల్ను సోడా లైమ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు ఫిర్రోల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం రియాక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇది 2,5 డైకార్బోనైల్ యొక్క కీటో రూపం. సో CH2 CH2 C డబుల్ బాండ్ O CH3 C డబుల్ బాండ్ O CH3. సో 2,5 డైకార్బోనైల్ యొక్క కీటో రూపం అనేది మనకు టాటోమెరిజం చెంది మనకు ఈనోల్ రూపంగా మార్పు చెందుతుంది. సో ఇక్కడ ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి ఒక బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి మనకి ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఈ కార్బోనైల్ సమూహం నుండి బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ అనేది ఈ ఆక్సిజన్తో బంధించబడి మనకు OHగా మార్పు చెందుతుంది. సో ఈ 2,5 డైకార్బోనైల్ యొక్క కీటో రూపం అనేది మనకు ఈనోల్ రూపంగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది టాటోమెరిజంలో పాల్గొని. సో ఈ విధంగా ఈ టాటోమెరిజంలో పాల్గొన్న తర్వాత ఏర్పడ్డటువంటి ఈ 2,5 డైకార్బోనైల్ యొక్క ఈనోల్ రూపంను మనం అమోనియాతో చర్య జరిపించినప్పుడు నిర్జలీకరణ చర్య అనేది జరిగి 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోయి మనకు 2,5 డైమిథైల్ ఫిర్రోల్ 2,5 డైమిథైల్ ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. ఈ 2,5 డైమిథైల్ ఫిర్రోల్ను మనం NaOH ప్లస్ CaO సోడా లైమ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. ఇది మనకు పాలినార్ సంశ్లేషణ ద్వారా మనకు ఫిర్రోల్ను తయారు చేయుట. సో ఈ 4 పద్ధతుల నుండి మనం ఫిర్రోల్ను తయారు చేసుకోవడం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ వన్ ఎసిటలీన్ నుండి 2 మోల్ల ఎసిటలీన్ను అమోనియాను ఆ మిశ్రమాన్ని మనం ఎర్రని కాపర్ గొట్టాల గుండా 500 degrees సెంటీగ్రేడ్ వద్ద పంపిస్తూ వేడి చేసినట్లయితే మనకు సైక్లైజేషన్ చక్రీయ చర్య అనేది జరిగి మనకు ఈ ఫిర్రోల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూరాన్ నుండి చూసినట్లయితే ఫ్యూరాన్ను Al2O3 సమక్షంలో అమోనియాతో కలిపి వేడి చేయగా మనకు నిర్జలీకరణం చెంది ఫిర్రోల్ ఏర్పడుతుంది. అదేవిధంగా సక్సినాల్డిహైడ్ నుండి CH2 CHO CH2 CHO సక్సినాల్డిహైడ్ను అమోనియాతో కలిపి వేడి చేయగా మనకు నిర్జలీకరణం చెంది ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధానంలో మనకు సక్సినాల్డిహైడ్ యొక్క కీటో రూపం అనేది టాటామెరిజంలో పాల్గొని ఈనోల్ రూపంగా మార్పు చెందుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈనోల్ రూపం అనేది మనకు అమోనియాతో చర్య జరిపి నిర్జలీకరణం చెంది ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ పాలినార్ సంశ్లేషణ విధానంలో చూసినట్లయితే ఇక్కడ 2,5 డైకార్బోనైల్ను తీసుకోవడం జరుగుతుంది. ఈ 2,5 డైకార్బోనైల్ను అమోనియాతో కలిపి వేడి చేసినప్పుడు నిర్జలీకరణం చెంది మనకు 2,5 డైమిథైల్ ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సో ఈ 2,5 డైమిథైల్ ఫిర్రోల్ను సోడా లైమ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఈ 2,5 డైకార్బోనైల్ యొక్క కీటో రూపం అనేది టాటోమెరిజంలో పాల్గొని ఈనోల్ రూపంగా మార్పు చెందుతుంది. ఇక్కడ ఏర్పడేటువంటి ఈ ఈనోల్ రూపం అనేది మనకు అమోనియాతో చర్య జరిపించినప్పుడు అమోనియాతో కలిపి వేడి చేసినప్పుడు మనకు 2 మోల్ల వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోయి నిర్జలీకరణం చెంది 2,5 డైమిథైల్
ఫిర్రోల్ ఏర్పడుతుంది. ఈ 2,5 డైమిథైల్ ఫిర్రోల్ను NaOH ప్లస్ CaO సోడా లైమ్తో చర్య జరిపించినప్పుడు మనకు ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఫిర్రోల్ను తయారు చేసేటువంటి పద్ధతులు. దెన్ నెక్స్ట్ ఫిర్రోల్ యొక్క రసాయన ఫిర్రోల్ యొక్క ధర్మాలు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఫిర్రోల్ యొక్క భౌతిక ధర్మాలు. సో జనరల్గా మనకు ఈ ఫిర్రోల్ అనేది ఎటువంటి రంగు లేని ద్రవ పదార్థంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఫిర్రోల్ అనేది నీటిలో స్వల్పంగా కరగడం జరుగుతుంది, అంటే పాక్షికంగా కరగడం జరుగుతుంది. అదేవిధంగా కర్బన ద్రావణాల్లో చూసుకున్నట్లయితే ఫిర్రోల్ అనేది పూర్తిగా కరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ ఫిర్రోల్ యొక్క బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన ఉష్ణోగ్రత అనేది మనకు 131 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉండడం జరుగుతుంది. జనరల్గా మనకు ఈ ఫిర్రోల్ అనేది మనకు క్లోరోఫామ్ వాసనను కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఫిర్రోల్ యొక్క భౌతిక ధర్మాలు. ఎటువంటి రంగు లేని ద్రవ పదార్థంగా ఉంటుంది, నీటిలో పాక్షికంగా, కర్బన ద్రవాల్లో పూర్తిగా కరుగుతుంది, బాష్పీభవన ఉష్ణోగ్రత అనేది 131 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. అదేవిధంగా ఇది క్లోరోఫామ్ వాసనను కలిగి ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ రసాయన ధర్మాలు. సో ఈ రసాయన ధర్మాలను కనుక చూసుకున్నట్లయితే జనరల్గా మనకు ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి ఆల్ఫా స్థానంలో లేదా రెండవ స్థానంలో ఈ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి జరుగుతాయని చెప్పుకున్నాము. డ్యూ టు ఆ స్థానంలో మనకు ఎలక్ట్రాన్ సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్ సాంద్రత అనేది ఆల్ఫా స్థానంలో లేదా రెండవ స్థానంలో మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చి చేరేటువంటి ఎలక్ట్రోఫైల్ అనేది ఆ స్థానంలో ఎక్కువగా ప్రతిక్షేపించబడడం జరుగుతుంది. సో రసాయన ధర్మాల్లో ముందుగా మనకు నైట్రేషన్ ఆఫ్ ఫిర్రోల్ యొక్క నైట్రోజనీకరణం చర్య. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ముందుగా ఫిర్రోల్ను గాఢ HNO3తో ఎసిటిక్ అనహైడ్రేట్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు 2-నైట్రోఫిర్రోల్ లేదా ఆల్ఫా నైట్రోఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. ఫిర్రోల్ను గాఢ HNO3తో ఎసిటిక్ అనహైడ్రేట్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు 2-నైట్రోఫిర్రోల్ లేదా ఆల్ఫా నైట్రోఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఫిర్రోల్ యొక్క స్ట్రక్చరు. ఈ ఫిర్రోల్ను మనం గాఢ HNO3తో ఎసిటిక్ అనహైడ్రేట్తో CH3 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O CH3 ఎసిటిక్ అనహైడ్రేట్తో చర్య జరిపించినప్పుడు ఆల్ఫా స్థానంలో అనేది మనకు ఎలక్ట్రోఫైల్ అనేది ప్రతిక్షేపించబడుతుంది. సో ఇక్కడ NO2+ అనేది మనకు ఎలక్ట్రోఫైల్గా పనిచేస్తుంది. NO2+ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్. సో ఈ ఎలక్ట్రోఫైల్ అనేది మనకు ఆల్ఫా స్థానంలో లేదా రెండవ స్థానంలో ప్రతిక్షేపించబడుతుంది. కాబట్టి మనకు ఆల్ఫా నైట్రోఫిర్రోల్ లేదా 2-నైట్రోఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్ సల్ఫోనేషన్ చర్య. సో ఈ సల్ఫోనేషన్ చర్యలో కనుక చూసుకున్నట్లయితే మనకు పిరిడిన్ను SO3తో సల్ఫర్ ట్రైఆక్సైడ్తో పిరిడిన్తో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు ఫిర్రోల్ 2-సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఫిర్రోల్ను SO3తో సల్ఫర్ ట్రైఆక్సైడ్తో పిరిడిన్ సమక్షంలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు ఫిర్రోల్ 2-సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. సో ఇది సల్ఫోనేషన్ చర్య. నెక్స్ట్ అయోడైజేషన్. సో ఇక్కడ ఈ అయోడైజేషన్ చర్యను కనుక చూసుకున్నట్లయితే ఫిర్రోల్ను 2 మోల్స్ ఆఫ్ అయోడిన్తో క్షార సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు టెట్రా అయోడో ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. ఫిర్రోల్ను క్షార సమక్షంలో అయోడిన్తో చర్య జరిపించినప్పుడు మనకు టెట్రా అయోడో ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్ ఫిర్రోల్ను క్లోరోఫామ్తో క్షారాల సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఫిర్రోల్ను క్లోరోఫామ్తో CHCl3 క్లోరోఫామ్తో క్షారాల సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఫిర్రోల్ 2 ఆల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ చర్యనే మనం ఇక్కడ రీమర్ నీమన్ చర్యగా
చెప్పుకోవడం జరుగుతుంది. ఫిర్రోల్ను క్లోరోఫామ్తో క్షారాల సమక్షంలో ఇక్కడ ఆల్కహాలిక్ KOH అనేది మనకు క్షారంగా పనిచేస్తుంది. సో అప్పుడు మనకు ఈ సెకండ్ పొజిషన్లో లేదా ఆల్ఫా పొజిషన్లో ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఏర్పడుతుంది. సో ఫిర్రోల్ టు ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. ఈ చర్యనే మనం ఇక్కడ రీమర్ టీమన్ చర్యగా చెప్పుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫిర్రోల్ను ఎసిటైల్ క్లోరైడ్తో AlCl3 సమక్షంలో చర్య జరిపించినప్పుడు 2-ఎసిటైల్ ఫిర్రోల్ ఏర్పడుతుంది. ఈ చర్యనే మనం ఇక్కడ ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. ఫిర్రోల్ను ఎసిటైల్ క్లోరైడ్తో CH3C+O ఎసిటైల్ క్లోరైడ్తో AlCl3 సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు ఎసిటైల్ ఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. సెకండ్ పొజిషన్లో మనకు C+OCH3 అనేది ప్రతిక్షేపించబడుతుంది. ఫలితంగా మనకు 2-ఎసిటైల్ ఫిర్రోల్ ఏర్పడుతుంది. ఈ చర్యనే మనం ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫిర్రోల్ను కార్బన్ డైఆక్సైడ్తో అధిక ఉష్ణోగ్రత మరియు అధిక పీడనం వద్ద చర్య జరిపించినప్పుడు మనకు ఫిర్రోల్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఫిర్రోల్ను కార్బన్ డైఆక్సైడ్తో అధిక ఉష్ణోగ్రత మరియు అధిక పీడనంల వద్ద చర్య జరిపించినప్పుడు ఫిర్రోల్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ లేదా ఆల్ఫా ఫిర్రోల్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ చర్యనే మనం ఇక్కడ కోల్బే ష్మిట్ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఫిర్రోల్ను HCN మరియు HClతో ZnCl2 సమక్షంలో చర్య జరిపించినప్పుడు జింక్ క్లోరైడ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఫిర్రోల్ టు ఆల్డిహైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ చర్యను మనం ఇక్కడ గట్టర్మన్ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. ఫిర్రోల్ను HCN HClతో జింక్ క్లోరైడ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఫిర్రోల్ టు ఆల్డిహైడ్ ఏర్పడును. ఈ చర్యనే గట్టర్మన్ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫిర్రోల్ను బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ బెంజిన్ పైన N2Cl. సో ఫిర్రోల్ను బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్తో చర్య జరిపించినప్పుడు 2-ఫినైల్ అజోఫిర్రోల్ ఏర్పడుతుంది. 2-ఫినైల్ అజోఫిర్రోల్ అనేది ఏర్పడుతుంది. ఈ చర్యను మనం ఇక్కడ కప్లింగ్ చర్యగా పిలవడం జరుగుతుంది. ఫిర్రోల్ను బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్తో కలిపి చర్య జరిపించినప్పుడు 2-ఫినైల్ అజోఫిర్రోల్ ఏర్పడుతుంది. ఈ చర్యనే మనం కప్లింగ్ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఫిర్రోల్ యొక్క రసాయన ధర్మాలు. దెన్ నెక్స్ట్ ఫ్యూరాన్ను తయారు చేయు పద్ధతులు. సో ఫ్యూరాన్ను తయారు చేసేటువంటి పద్ధతుల్లో ముందుగా పాల్నార్ సంశ్లేషణ నుండి ఫ్యూరాన్ను తయారు చేయుట. సో ఇంతకుముందు ఫిర్రోల్లో చెప్పుకున్న మాదిరిగానే మనం ఇక్కడ 2,5 డైకార్బోనైల్ను తీసుకోవడం జరుగుతుంది. ఈ 2,5 డైకార్బోనైల్ను మనం ఇక్కడ P2O5 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ లేదా Al2O3 సమక్షంలో కనుక వేడి చేసినట్లయితే మనకు 2,5 డైమిథైల్ ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. ఫ్యూరాన్ను 2,5 డైకార్బోనైల్ను P2O5 లేదా Al2O3 సమక్షంలో వేడి చేసినప్పుడు 2,5 డైమిథైల్ ఫ్యూరాన్ ఏర్పడుతుంది. దీన్ని సోడా లైమ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. సో ముందుగా మనం ఇక్కడ 2,5 డైకార్బోనైల్ యొక్క కీటో రూపాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో అది CH2 C+OCH3 C+OCH3. సో ఇది 2,5 డైకార్బోనైల్ యొక్క కీటో రూపం. సో ఈ కీటో రూపం అనేది టాటోమెరిజంలో పాల్గొని మనకు ఈనోల్ రూపంగా మార్పు చెందడం జరుగుతుంది. సో దీన్ని మనం టాటోమెరిజంలో పాల్గొంటుంది. ఇది P2O5 లేదా Al2O3 సమక్షంలో కనుక దీన్ని వేడి చేసినప్పుడు నిర్జలీకరణ చర్య అనేది జరుగుతుంది. సో నిర్జలీకరణ చర్య జరిగి మనకు వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోయి 2,5 డైమిథైల్
ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏర్పడేటువంటి ఈ 2,5 డైమిథైల్ ఫ్యూరాన్ను సోడా లైమ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు NaOH ప్లస్ CaO సోడా లైమ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. సో ఇది పాలిమర్ సంశ్లేషణ నుండి ఫ్యూరాన్ను తయారు చేయుట. దెన్ నెక్స్ట్ సక్సినాల్డిహైడ్ నుండి సో CH2 CHO CH2 CHO ఇది సక్సినాల్డిహైడ్ యొక్క ఫార్ములా. ఇక్కడ కూడా మనం సక్సినాల్డిహైడ్ను P2O5తో కలిపి ఫాస్ఫరస్ పెంటాక్సైడ్తో కలిపి చర్య జరిపించినప్పుడు ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. సో ముందుగా ఇది మనకు సక్సినాల్డిహైడ్ యొక్క కీటో రూపం CH2 CH2 C డబుల్ బాండ్ OH C డబుల్ బాండ్ OH. ఈ కీటో రూపం అనేది మనకు టోటోమెరిజంలో పాల్గొని ఈనోల్ రూపంగా మార్పు చెందుతుంది. సో ఈ విధంగా ఏర్పడేటువంటి ఈనోల్ రూపంను P2O5 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ సమక్షంలో కనుక వేడి చేసినట్లయితే నిర్జలీకరణం చెంది నీటి అణువును కోల్పోయి మనకు ఫ్యూరాన్ను ఏర్పరుస్తుంది. ఇది సక్సినాల్డిహైడ్ నుండి ఫ్యూరాన్ను తయారు చేయుట. సో దెన్ నెక్స్ట్ ఫ్యూరోయిక్ యాసిడ్ నుండి ఫ్యూరోయిక్ ఆమ్లం నుండి సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫ్యూరాన్కు సెకండ్ పొజిషన్లో మనకు COOH కార్బాక్సిలిక్ సమూహం అనే ఉంటుంది. సో ఇది మనకు ఫ్యూరోయిక్ ఆమ్లం. సో ఈ ఫ్యూరోయిక్ ఆమ్లంను కాపర్ క్వినోలిన్ సమక్షంలో వేడి చేసినప్పుడు ఫ్యూరోయిక్ ఆమ్లంను కాపర్ క్వినోలిన్ సమక్షంలో కనుక వేడి చేసినప్పుడు మనకు డీకార్బాక్సిలేషన్ చర్య అనేది జరుగుతుంది. డీకార్బాక్సిలేషన్ చర్య మీన్స్ ఎలిమినేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది వెళ్ళిపోయి మనకు ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఫ్యూరోయిక్ ఆమ్లం నుండి ఫ్యూరాన్ను తయారు చేయుట. సో ఈ 3 పద్ధతుల ద్వారా పాలిమర్ సంశ్లేషణ ద్వారా మరియు సక్సినాల్డిహైడ్ ద్వారా మరియు ఫ్యూరోయిక్ ఆమ్లం ద్వారా మనం ఫ్యూరాన్ను తయారు చేయడం జరుగుతుంది. సో ముందుగా పాలిమర్ సంశ్లేషణ నుండి తీసుకున్నట్లయితే మనకు 2,5 డైకార్బోనైల్ను P2O5 లేదా Al2O3 సమక్షంలో కనుక చర్య జరిపించినప్పుడు మనకు 2,5 డైమిథైల్ ఫ్యూరాన్ ఏర్పడుతుంది. ఈ 2,5 డైమిథైల్ ఫ్యూరాన్ను సోడా లైమ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ సక్సినాల్డిహైడ్ను కూడా మనం ముందుగా కీటో రూపం అనేది ఈనోల్ రూపంలో పాల్గొంటుంది, ఈనోల్ రూపంగా మారుతుంది. సో ఈనోల్ రూపంలో మనం P2O5 సమక్షంలో కనుక వేడి చేసినట్లయితే నిర్జలీకరణం చెంది మనకు ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫ్యూరోయిక్ ఆమ్లంను కనుక కాపర్ క్వినోలిన్ సమక్షంలో వేడి చేసినట్లయితే మనకు డీకార్బాక్సిలేషన్ చర్య అనేది జరుగుతుంది. డీకార్బాక్సిలేషన్ చర్య అనేది జరిగి మనకు ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్ ఫ్యూరాన్ యొక్క ధర్మాలు. సో ముందుగా ఈ ఫ్యూరాన్ యొక్క ధర్మాలలో ఫ్యూరాన్ యొక్క భౌతిక ధర్మాలు. ఫ్యూరాన్ కూడా మనకు ఫిర్రోల్ మాదిరిగానే ఎటువంటి రంగు లేని ద్రవ పదార్థంగా ఉంటుంది. జనరల్గా ఫ్యూరాన్ యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత బాయిలింగ్ పాయింట్ అనేది మనకు 31.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్గా ఉండడం జరుగుతుంది. సో ఈ ఫ్యూరాన్ కూడా మనకు నీటిలో పాక్షికంగా కరుగుతుంది. అదేవిధంగా కర్బన ద్రావణాలైనటువంటి ఈథర్ మరియు ఆల్కహాల్లలో పూర్తిగా కరుగుతుంది. సో ఈ ఫ్యూరాన్ అనేది మనకు జనరల్గా బెంజీన్ వాసనను కలిగి ఉండడం జరుగుతుంది. ఇది మనకు ఫ్యూరాన్ యొక్క భౌతిక ధర్మాలు. ఎటువంటి రంగులేని ద్రవ పదార్థంగా ఉంటుంది. నీటిలో పాక్షికంగా ఈథర్ మరియు ఆల్కహాల్లో పూర్తిగా కరుగుతుంది. బాష్పీభవన ఉష్ణోగ్రత వచ్చేసి 31.5 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్యూరాన్ అనేది మనకు బెంజీన్ వాసనను కలిగి ఉండడం జరుగుతుంది. సో దెన్ నెక్స్ట్ ఫ్యూరాన్ యొక్క రసాయన ధర్మాలు. సో ఇక్కడ కూడా మనకు ఎలక్ట్రోఫిల్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి 2వ స్థానంలో లేదా ఆల్ఫా స్థానంలో జరుగుతాయి. ఎందుకంటే ఇది కూడా మనకు పంచపరమాణుక విజాతీయ వలయ సమ్మేళనం. సో ఇక్కడ కూడా మనకు ఫ్యూరాన్ను గాఢ HNO3తో ఎసిటిక్ అనహైడ్రేట్ సమక్షంలో CH3 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O CH3 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O CH3 ఎసిటిక్ అనహైడ్రేట్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు 2-నైట్రో ఫ్యూరాన్ లేదా ఆల్ఫా నైట్రో ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. ఫ్యూరాన్ను గాఢ HNO3తో ఎసిటిక్ అనహైడ్రేట్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు 2-నైట్రో ఫ్యూరాన్ లేదా ఆల్ఫా నైట్రో
ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. సో ఇది మనకు ఫ్యూరాన్ యొక్క నైట్రేషన్ చర్య. దెన్ నెక్స్ట్ ఫ్యూరాన్ను సల్ఫర్ ట్రైఆక్సైడ్తో పిరిడిన్ సమక్షంలో వేడి చేసినప్పుడు మనకు ఫ్యూరాన్ టు సల్ఫోనిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సో ఫ్యూరాన్ను SO3 సల్ఫర్ ట్రైఆక్సైడ్తో పిరిడిన్ సమక్షంలో కనుక వేడి చేసినట్లయితే ఫ్యూరాన్ టు సల్ఫోనిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఇది మనకు సల్ఫోనీకరణ చర్య, సల్ఫోనేషన్ చర్య. దెన్ నెక్స్ట్ ఫ్యూరాన్ను క్లోరోఫామ్తో CHCl3తో క్షారాల సమక్షంలో NaOH సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఫ్యూరాన్ 2 ఆల్డిహైడ్ లేదా 2 ఆల్ఫా ఆల్డిహైడ్ ఫ్యూరాన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్నే మనం ఫర్ఫ్యూరాల్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఫ్యూరాన్కు సెకండ్ పొజిషన్లో మనకు ఆల్డిహైడ్ సమూహం అనేది ఉంటుంది. దీన్ని ఫర్ఫ్యూరాల్గా పిలవడం జరుగుతుంది. సో ఈ చర్యను మనం ఇక్కడ రీమర్ టీమన్ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. ఫ్యూరాన్ను క్లోరోఫామ్తో క్షారాల సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఫర్ఫ్యూరాల్ ఏర్పడుతుంది. ఈ చర్యనే రీమర్ టీమన్ చర్యగా పిలవడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఫ్యూరాన్ను CH3COO ఎసిటైల్ క్లోరైడ్తో AlCl3 సమక్షంలో చర్య జరిపించినప్పుడు 2-ఎసిటైల్ ఫ్యూరాన్ లేదా ఆల్ఫా ఎసిటైల్ ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. ఈ చర్యను మనం ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫ్యూరాన్ను నికెల్, ప్లాటినం, పెల్లాడియం ఉత్ప్రేరకాల సమక్షంలో కనుక క్షేకరణం చేసినప్పుడు మనకు టెట్రాహైడ్రోఫ్యూరాన్ ఏర్పడుతుంది. ఫ్యూరాన్ను నికెల్, ప్లాటినం, పెల్లాడియం క్యాటలిస్ట్ సమక్షంలో రిడక్షన్ చర్యకు గురి చేసినప్పుడు టెట్రాహైడ్రోఫ్యూరాన్ THF అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇందులో ఒక ముఖ్యమైనటువంటి చర్య అనేది ఉంటుంది, అది డీల్ సాల్డర్ చర్య. సో జనరల్గా మనకు ఫ్యూరాన్ అనేది డీల్ సాల్డర్ చర్యలో పాల్గొని, సో ఇది ఫ్యూరాన్ అనేది డీల్ సాల్డర్ చర్యలో పాల్గొని వాటి యొక్క సంకలన ఉత్పన్నాలను అడక్ట్స్ని ఏర్పరచడం జరుగుతుంది. సో ఫ్యూరాన్ను ముందుగా ఇక్కడ మనం మాలిక్ అనహైడ్రైడ్తో, ఇది మాలిక్ అనహైడ్రైడ్ యొక్క నిర్మాణం, మాలిక్ అనహైడ్రైడ్తో వేడి చేసినప్పుడు మనకు సంకలన ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ఈ చర్యనే మనం డీల్ సాల్డర్ చర్య అంటారు. సో ఇక్కడ ఈ మాలిక్ అనహైడ్రైడ్లోని ఈ బంధం అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు రెండు కలిపి సంకలనం చెందడం జరుగుతుంది. అడిషన్ చర్య అనేది జరిగి మనకు ఇటువంటి అడక్ట్ అనేది ఏర్పడుతుంది, సంకలన ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ఈ చర్యనే మనం ఇక్కడ డీల్ సాల్డర్ చర్య అని పిలవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఫ్యూరాన్ యొక్క రసాయన ధర్మాలు: నైట్రేషన్ చర్య, సల్ఫోనేషన్ చర్య, రీమర్ టీమర్ చర్య, ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ చర్య, అదేవిధంగా క్షయకరణ చర్య మరియు డీల్ సాల్డర్ చర్య. ఇవన్నీ కూడా మనకు ఫ్యూరాన్ యొక్క రసాయన ధర్మాలు.